వెల్కమ్ టు మై ఛానల్ పూజా జాన సిస్టర్స్ 8686 అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈ రోజు ఈ వీడియోలో వెజ్ బిర్యానీ సింపుల్ గా ఇంట్లో ఉన్న కూరగాయలతోటే ఈజీగా టేస్టీగా అయితే చేసేసుకోవచ్చు. ఇది నా స్టైల్లో అయితే వెజ్ బిర్యానీ చేసేస్తున్నాను ఇంట్లో ఉన్న కూరగాయలతోటే. ఇక్కడ నేను ఆయిల్ అయితే వేసేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసేసాను. మీరు హాఫ్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వేసేసాను. అండ్ పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ముందైతే ఇవైతే వేసేసుకుందాము. ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత మిగతావన్నీ వేసేసుకుందాము. ఇక్కడ కొంచెం ఫ్రై అయ్యేలోపే ఇక్కడ మనం ఎక్స్ట్రా యాడ్ అయితే చేస్తున్నాం మసాలాలు. 5-6 లవంగం మొగ్గలు, అలాగే దాల్చిన చెక్క. మనం పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఈ స్పైసెస్ కూడా. 1 టేబుల్ స్పూను జీలకర్ర, దీని ప్లేస్లో షాజీరా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర షాజీరా లేదు, అందుకే జీలకర్ర అయితే వేసేసాను. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత స్టార్ పువ్వు అయితే వేస్తున్నాను. ఫ్లేవర్ అయితే ఇంకొంచెం యాడ్ అవుతుంది, ఎక్స్ట్రా ఫ్లేవరు స్పైసీగా కూడా ఉంటుంది. అలాగే కరివేపాకు, ఇవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ముందు మనం ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ ఇంకా ఎక్కువగా వస్తుంది వెజ్ బిర్యానీకి. అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసేసాను. ఆయిల్లోనే ఫ్రై చేయాలి పచ్చివాసన పోయేదాకా. ఇక్కడ వెజిటేబుల్స్ అన్ని నేను ముందే కోసి పెట్టేసుకున్నాను, కట్ చేశాను. బీన్స్, ఆలు, అలాగే క్యారెట్, 2 క్యారెట్, ఒక 5-6 బీన్స్, 2 ఆలుగడ్డలు, ఇవన్నీ కోసేసుకొని దీంట్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల మనకి ఫ్రైకి అలాగే బాయిల్ చేసిన దానికి 2 డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. ముందైతే ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ ఎక్కువగా వస్తుంది. ఇవన్నీ ఫ్రై అవ్వటానికి సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. అలాగే పసుపు ఆప్షనల్, మనం కలర్ వస్తుంది. ఎల్లో కలర్ కావాలి అంటే, లైట్ ఎల్లో కలర్ కావాలన్నా కానీ రైస్ మనకి పసుపు అయితే ఆప్షనల్, మనం కలర్ను బట్టి వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం పసుపు అయితే వేసేసాను. అండ్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను నేను. ఇవి ఒకసారి వాష్ చేసి దీంట్లోనే వేసేస్తున్నాను. మనం హాఫ్ అయినా తీసుకోవచ్చు, నార్మల్ రైస్తో కూడా చేసేసుకోవచ్చు. నేను 1.5 గ్లాసు బాస్మతి రైస్ అయితే తీసుకొని వాష్ చేసుకొని దీంట్లోనే ఫ్రై చేస్తున్నాను. ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల ఏంటంటే మనకి బాయిల్ అయ్యేటప్పుడు సపరేట్గా పలుకుగా స్టిక్ అవ్వకుండా బాయిల్ అవుతుంది పర్ఫెక్ట్గా. అందుకని నేను ముందైతే ఒక 2 నిమిషాలు దీంట్లోనే ఫ్రై చేస్తాను. ఇప్పుడు నేను ఇంకొక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. దీంట్లోకి వాటర్ కూడా వేసేసాను, 1కి 2 చొప్పున. నేను రైస్ అయితే నానబెట్టలేదు, డైరెక్ట్గా వాష్ చేసి వేసేసాను. దానికి తగ్గట్టు వాటర్ కూడా వేసేసుకున్నాను. ఇక్కడ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకొని దీంట్లో వేసేసాను. అండ్ ఫైనల్గా కొత్తిమీర కూడా దీంట్లోనే వేసేసి మనం రైస్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, నార్మల్ స్టవ్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించేసుకుందాం. అది ఉడికేలోపు ఇక్కడ మనం రైతా అయితే ప్రిపేర్ చేసుకుందాము. కర్డ్ అయితే తీసుకొని ముందే స్మాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. ఈ చాపర్ తోటి చిన్నగా కట్ చేసుకుంటే దీంట్లో ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. దీంట్లోనే కరివేపాకు, అలాగే సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇవి మొత్తం కలిపేసుకోవాలి. మంచి ముందే కలబెట్టేసుకొని మనం ఒక 10 మినిట్స్ ముందు చేసి పెట్టుకున్నామంటే రైతా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఓన్లీ కర్డ్ వేసాను కాబట్టి వాటర్ వేయలేదు, హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసేసాను. ఈ రైతా అయితే వెజ్ పులావ్కి చాలా టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి మంచి కలిసిపోయినాయి ఫ్లేవర్స్. పచ్చిమిర్చి కూడా స్పైసీ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు నేను సాల్ట్ వేయలేదు కదా, సాల్ట్ కూడా కొంచెం వేసి అడ్జస్ట్ చేస్తున్నాను. చప్పగా లేకుండా కొంచెం సాల్ట్ కూడా వేసి మొత్తం కలిపేసి ముందే కలిపేసి పెట్టుకుంటే రైస్ రెడీ అయ్యేలోపు ఇది కలిపేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది రైతా. ఇది ఫినిష్ అయిపోయింది, ఇది కూడా పక్కన పెట్టేసుకొని ఇక్కడ రైస్ కూడా అయితే చక్కగా ఉడికిపోయింది. ఒకదానికొకటి అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా అవుతుంది. ఇంట్లోనే సింపుల్గా ఇలా అయితే రైతా తోటి ఇలా చేసేసుకోవచ్చు. చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. బాయ్.